లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీ రాజధాని శంకుస్థాపనకు 100 కోట్లు ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న వామపక్ష నేతలు మధు రామకృష్ణల వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 79% మంది అవునని, 21% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ చలసాని శ్రీనివాస్ గారు, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు. అలాగే శ్రీ గిడుగు రుద్రరాజు గారు, శాసన మండలి మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. శ్రీ టీజీవి కృష్ణారెడ్డి గారు, శాసన మండలి మాజీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. శ్రీ గట్టు రామచంద్రరావు గారు, టీఆర్ఎస్ ప్రముఖ నేత. శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారు తిరుపతి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనకు అందుబాటులోకి వస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత, టీటీడీ బోర్డు సభ్యులు. ఇక ముందుగా ఏపీ రాజధాని అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. అందులో కూడా ఆసక్తికరంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను స్వయంగా ఆహ్వానిస్తానని చంద్రబాబు గారు చెబుతున్నారు. అదే సమయంలో రాజధాని ఇష్యూకి సంబంధించి రకరకాల వార్తలు, సరే గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ అనుమతి లేకుండా ఎలా చేస్తారని ప్రశ్నించడం కానీ, ఆ స్టే ఇచ్చినట్లు వార్తలు వస్తే దానికి శంకుస్థాపనకి సంబంధం లేదని చంద్రబాబు గారు చెప్పారు. అయితే పర్యావరణ అనుమతులు రేపో ఎల్లుండో వచ్చేస్తాయని అడ్వకేట్ జనరల్ చెప్పారు. మరి ఆ ఇష్యూ అలా ఉంటే రాజధానికి శంకుస్థాపనకే 400 కోట్లు ఖర్చు పెడుతున్నారని మధు కానీ, రామకృష్ణ కానీ ఇతరత్ర తీవ్రమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. నిజంగా అంత ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా లేదా? కానీ ఒక ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు ఖర్చుకు వెనకాడాలా? సో అయితే అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు వ్యయం పెరుగుతున్న తీరు అయితే ఆయన చేపడతాం, ఖచ్చితంగా పూర్తి చేస్తామని భరోసా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ నేపథ్యంలో మరి కేసీఆర్ గారు వస్తారా రారా? ఒకవేళ చంద్రబాబు గారికి స్వయంగా ఇంటికి వెళితే ఈ పరిణామాల మీద ముందుగా శ్రీనివాస్ గారు మీరు స్పందించండి. ఎలా ఉంటుంది? మొత్తం రాజకీయ సమీకరణలు మారుతాయా, లేదు కేవలం అంతవరకే పరిమితం అవుద్దా, లేదు ఇతరత్ర సమస్యలని పరిష్కారం అవుతాయా? కొత్త రాజధాని ఎక్కడ నిర్మాణం కావాలనుకున్న సమయంలో కేసీఆర్ గారు మాట్లాడతా అది వాస్తు ప్రకారం మీరు ఈ అమరావతి దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది సజెషన్ ఇచ్చినట్టు కూడా నేను చూసే ఉంటాను. కృష్ణా తీరాన అది కూడా దిగువనే, చైన్ కాదు, నార్త్ ఈస్ట్ కూడా బాగుంటుందని చెప్పి కూడా ఇచ్చిన కింద దిగువని అనుకున్నాను. సరే పాజిటివ్ నేననేవి ఒకే తెలుగు తల్లి బిడ్డలం అటు ఇటు ఉన్న ఇబ్బంది లేదు. సౌహార్ద సౌభ్రతలతో ఉండాలని కోరుకుంటాం. అందుకని తప్పనిసరిగా తెలుగు వాడికి ఎక్కడో దేశంలో ఉన్న కాశ్మీర్లో ముఖ్యమంత్రి పిలిచినప్పుడు తోటి తెలుగు వాళ్ళని పిలవడానికి ఇబ్బంది ఉందని చాలా సంతోషకరం. అంటే ఇంటికి వెళ్ళి పిలుస్తా అన్నారు కదా, అది చాలా. ఎందుకంటే మొదట నాగార్జున సాగర్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఐస్ని బ్రేక్ చేసింది కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అందువల్ల పాజిటివ్ యాంగిల్గా తీసుకోవాలి. అలాగే అమరావతి నిర్మాణం మేము ఒకటే అండి వికేంద్రీకరణ కోరుతున్నాం. దాని తప్ప అమరావతి నిర్మాణం అనేది చాలా ఆంధ్రులకు ఒక రాజధాని లేకుండా బయటకు పెట్టేసిన సందర్భంలో ఇవాళ చాలా సందర్భం. ఒక మంచి పండగలా చేసుకోవాలి. అక్కడ రైతుల్ని భూమిని స్వచ్ఛందంగా ఇచ్చిన రైతుల్ని అక్కడ వాళ్ళు పొట్టు బట్టలు పెడతాం కూడా చాలా శుభ సందర్భంగా భావిస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరు ఆహ్వానించాల్సిన విషయం. ఇది అక్కడ అందువలన ఒక పండగ అది విజయ దేశం కూడా పండగ జరుపుకోవాలని దేశంలో ఎలాంటి సందేహం లేదు. అక్కడ రాజధాని పెట్టాలని నిర్ణయాన్ని చర్చిస్తాం. అది భూ సమీకరణ కూడా చర్చిస్తాం. ఎందుకంటే చిన్న మాట మాట్లాడితే రాజధాని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. కానీ అంటే భయపడి మీరు అడుగుతున్నారు. నేను కోరాను 100% అక్కడే కావాలని చెప్పి నేను కోరాను. సమీకరణ కానీ ఇటువంటి వాటి మీద కాదంటే మళ్ళీ మొదట నుంచి నేను కూడా అభిమానంతో చెప్పండి కాదు, మొదటి నుంచి అభిప్రాయంతో ఉన్నాను. బలవంతాన్ని తీసుకోవడానికి వ్యతిరేకిస్తాం కానీ స్వచ్ఛందంగా ఇస్తాం. అది ఈ దేశంలోనే వినూత్నమైంది. పాయింట్ నెంబర్ నిన్న అనంతపురం వెళ్ళి వచ్చామండి పాదయాత్ర సందర్భంగా. రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శించాం. అనేక విషయాల్లో మన దగ్గర రాష్ట్రంలో నిధులు లేని సందర్భం కనపడతా ఉంది. ఒక పక్కన ప్రధానమంత్రిని మనం అడుగుతున్నాం. ఎందుకంటే ఈ బిల్లులో అమరావతిని ఆత్మగౌరవ రాజధాని నిర్మించాలనుకున్నప్పుడు విదేశాలను దేవరించకుండా ఆ మొత్తం పరిపాలన రాజధాని మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళని బిల్లులో హామీ కాదు, చట్టం చేయబడింది. అందువల్ల నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు మంచి ఫంక్షన్ పెట్టుకుని చేసుకోవచ్చండి. కుచేలుడు శ్రీకృష్ణుని పిలిచి బ్రహ్మాండాన్ని షడ్షోపేతమైన విందు అన్ని పెట్టి నాకు దగ్గర డబ్బులు ఇవ్వమంటే శ్రీకృష్ణుడు సాయం చేస్తాడా? ఓకే, నేనందే ఇప్పుడు ఎవరన్నా నేనైతే ఒక వాస్తవ ప్రాతిపదిక. రెండో పాయింట్ దాన్ని చక్కని ఫంక్షన్ చేయాలి. కానీ ఓ పక్కన ఇంత ఇబ్బందికరమైన పరిణామాలు జరుగుతూ ఉంటే ఓ చక్కని ఫంక్షన్ చేసుకోవాలి. కానీ ఇంత మరి ఖర్చు అవ్వకుండా కాదు. ఏ విధంగా విజ్ క్రాఫ్ట్ అనే ఎంటర్టైన్మెంట్ దాని ఏమంటారండి, లేజర్ షో కాదండి, విజ్ క్రాఫ్ట్ అనే ఈవెంట్ మేనేజ్మెంటర్లకి సినిమా సెట్టింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్ పిలిచే వాళ్ళు ఎవరు ఆహ్వానించాలి తీసుకురావాలో కూడా ఈవెంట్ మేనేజర్స్ కప్ చెప్పడం. ఇప్పుడు కొంత దాంట్లో పెట్టేప్పుడు నిన్న హిందూ కానీ మిగతా పత్రికలు కానీ వార్తలు వచ్చాయండి. మిగతా చోట్ల 200 కోట్ల 300 కోట్ల దాంట్లో నిజంగా ఉపయోగపడే నిర్మాణాలు హర్షిద్దామండి, రోడ్డు వెడల్పు కానీ. కానీ రేపొద్దున
మిగతా డబ్బులకు ఎవరు చెప్తారు? పుష్కరాలని మేము ఆ జిల్లా వాసిగా మేము హర్షించాం. అక్కడ చాలా నిర్మాణ కార్యక్రమాలు మా పాలకొల్లో కొన్ని చోట్ల జరిగినాయి, కానీ 1650 కోట్లు లెక్కలేదండి. ఓకే, ఇవాళ వరకు లెక్కలేదు. 29 పోయిన వాళ్ళకి లెక్కలేదు. అన్నది ఖర్చు కావాలి, కానీ రాష్ట్రంలో పక్కన ఇబ్బంది పడిన పరిణామాలు అని చెప్తా ఇలా విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఆ రోజు లెక్క తేలలేదు. ఆ కమిటీ చైర్మన్, దీనికి కూడా కమిటీ చైర్మన్, సాంస్కృతిక ఉద్యమాల దానికి ఆ పుష్కరాల కమిటీ చైర్మన్, దీనికి కూడా అప్పుడు నేను ఖర్చు కూడా ఆయనే చైర్మన్ అండి. ఎవరైనా గౌరవ సలహాదారు కేబినెట్ హోదాలో ఉన్న ఆయన, దీనికి కూడా సలహాదారు. నేను లేదు పర్సనల్ వ్యక్తిగతం కాదండి, దీనికి కూడా ఆయన ఉన్నారు. ఏమి లేదండి, వ్యక్తిగతంగా ఏం కాదు కాదు అక్కడ జరిగిన ఏమన్నా దానికి లెక్కలకి ఆయనకి సంబంధం. కమిటీ చైర్మన్ పుష్కరాలు దానికి చైర్మన్ ఉన్నారు. ఆ రోజు దేనికి ఆ పుష్కరాలు డబ్బులు ఖర్చు పెట్టారా, ఏదో పేరుకు పెట్టి ఉంటారు పాపం. ఆయన నువ్వు చైర్మన్ కూడా అంటే సరే లెక్కలు చెప్పమనాలండి. ఆయనకి ఏం సంబంధం? లెక్కలు ఆయన చూసాడా పెట్టాడా? ఎవరు చూసి వేరే చర్చ అనుకోండి. అది కానీ ఇక్కడ అనేది అమరావతి రాజధాని అద్భుతంగా మేము నిర్మాణం కావాలని కోరుకుంటున్నాం. నిర్మాణం చేసిన తర్వాత ఇలాంటి ఫంక్షన్ కొంత పూర్తి చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఏం చేస్తున్నారంటే దాని వ్యతిరేకం, దాన్ని 100% కావాలి. కేసీఆర్ గారు వస్తారనుకుంటున్నారా రారనుకుంటున్నారా? మోడీ గారికి ఒకవేళ కేసీఆర్ గారు కానీ అక్కడ వెళ్తేనండి, మోడీ గారికి మేము కోరుకునే ప్రత్యేక హోదా విభజన హామీలు అన్ని ఇవ్వాలని ఆ రోజు మోడీ గారి మీద నా కాన్సన్ట్రేషన్ ఉంది. కానీ ప్రజలు ఏంటంటే కేసీఆర్ గారు వస్తే సంచలనం, అది సంచలనం. అక్కడ ప్రజల యొక్క ఆసక్తి కూడా కేసీఆర్ గారు, ఎందుకంటే 10 సంవత్సరాలు ఈ ఉద్యమం మొదలుపెట్టినాక ఆయన ఆ ప్రాంతానికి ఏ రోజు రాలేదు. ఒకేసారి వస్తామని చెప్పి కొంతమంది అన్నా సరే, తర్వాత రాలేదు. కానీ ఒక ఆసక్తి లేకపోతే ఈ కేసులు గొడవల నేపథ్యం లేకపోతే మామూలుగా అయితే వెళ్ళడానికి కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. ఇప్పుడు అందువల్లే చర్చ అయింది, లేదంటే ఏముంది? ఇది ఆహ్వానించదగ్గ పరిమాణం, అది మంచి పరిణామం. అంటే దీని ప్రభావం కేసులు వీటి మీద ఎవరైనా విపక్షాలు విమర్శలు చేసే అవకాశం అని ఉంటుందా అనేది ఒక చర్చ. అటు ఇటు విపక్షాలు కూడా అన్నీ ఒకటైనాయండి. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఒక్క టీఆర్ఎస్ ఒక దగ్గర ఉంది, మిగతా అన్ని దాదాపు ఎంఐఎం కూడా మొన్న అటు ఇటు ఉండే, మొత్తం ఇప్పుడు మిగతా అన్ని పక్షాలు కూడా ఇటు ఒకవైపు ఉన్నాయి. అందువల్ల ఏది ఏమైనా విమర్శ చేయాలంటే అక్కడ ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం ఇక్కడ ప్రతిపక్షంలో ఉంది, అందుకని వాళ్ళకి డెలిగేట్ సిచ్యువేషన్ ఉంది, వాళ్ళే విమర్శ చేయడానికి ఉండదు. ఇక్కడ టీడీపీ కాంగ్రెస్ బీజేపీ అయినా సరే అక్కడ ఉంది కాబట్టి విమర్శ చేయడానికి వాళ్ళు డెలిగేట్ పొజిషన్ ఉంటారు. అందువల్ల మనం పాజిటివ్ ఆస్పెక్ట్ లో అమరావతి మంచి పాజిటివ్ లో తీసుకుందాం. భానుప్రకాష్ గారు చెప్పండి, కేసీఆర్ గారు వస్తారా రారా? అట్లాగే ఈ ఖర్చు కొంచెం ఎక్కువ అవుతుంది అనేటువంటి విమర్శలు చేస్తున్నారు, దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారు భానుప్రకాష్ గారు? ఈరోజు నిత్యం దాదాపు 2-3 యుద్ధాలు చేసినటువంటి పాకిస్తాన్ ప్రధానమంత్రి భారతదేశంకి వచ్చి కలిసిపోయేటప్పుడు మనతో పాటు కలిసి ఉండి మొన్నటి వరకు అందరం కలిసి ఉన్నటువంటి కేసీఆర్ వస్తే తప్పే ఉందండి. ఖచ్చితంగా అందుకనే వస్తే మంచిదే అని చెప్తాను, అందుకని చెప్తున్నా వస్తే మంచిదే. ఎందుకంటే మొన్నటి వరకు అన్నదమ్ముల్లా కలుస్తున్నాం మనందరం. ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ అనేక ఇబ్బందుల్లో ఉంది. ఈ రాజధాని నిర్మాణ అంశంలో దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ పిలుస్తున్నారు, చాలా మంచి పరిణామం. కాబట్టి నేను కూడా అనుకుంటున్నా వస్తే చాలా మంచిది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇప్పుడున్నటువంటి మనస్పర్ధలు లేకుండా ఒకరినొకరు కలుసుకుంటుంటే అలాంటి మనస్పర్ధలు ఏమైనా పోయే అవకాశం ఉంది, తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి వస్తే మంచిదని చెప్పి మా భావన అండి. అంటే మనస్పర్ధలైనా ఇంకా వేరే ఇబ్బందులు కూడా ఏమైనా వస్తాయా, వేరే విమర్శలు కూడా ఏమైనా వస్తాయా అనేది కూడా ఒక చర్చ అవుతుంది కదా సహజంగానే. అందుకనే విమర్శలు ఎందుకండి? మనిషి ఆలోచించే విధానంలో ఉంది. ఒక మంచి కార్యక్రమానికి, ఒక శుభ కార్యక్రమానికి ఒక వ్యక్తి వస్తే దాన్ని వ్యతిరేకంగా తీసుకోవాల్సింది, నెగిటివ్ గా ఆలోచించాల్సిన పరిస్థితి లేదు. ఆ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ ఉన్నటువంటి తెలుగు వారు ఎవరు లేరండి. ఆ పరిస్థితి వస్తే వ్యతిరేకంగా ఉంటుందని తెలుగు వారి ఆలోచన ధోరణి అలా ఎప్పుడూ ఉండదు. ఖచ్చితంగా అందరూ హర్షించదగ్గ విషయం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఖర్చు పెట్టడం మీద కూడా ఏమైనా మాట్లాడతారా? బాగా ఖర్చు పెడుతున్నారని వామపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈరోజు ఖర్చు పెట్టడం విషయంలో నేను ఒకటే కోరుకుంటున్నానండి, ఈరోజు ఇంతమందికి అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. దేనికి ఎంతెంత విడుదల చేశారో, రాజధాని నిర్మాణంలో ఏ విభాగాలకి ఎంతెంత ఖర్చు పెట్టారో దాన్ని ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే అందరు అనుమానాలు తీర్చిన అవకాశం రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి లేదు భానుప్రకాష్ గారు శంకుస్థాపనకు సంబంధించి, అంతేగాని ఇంక నిర్మాణమే మొదలు కాలేదు కదా, దానితోటి ఈ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా అందుకని ఒకటే చెప్తున్నాండి, అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళేటప్పుడు దయచేసి అన్ని నేను ప్రతిపక్షాలకు కానీ అందరికి ఒకటే కోరుకున్నా, అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోయేటప్పుడు ఎందుకు మీకు అనుమానాలు వస్తున్నాయి? అందరం చేయి కలిపి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు మన మీద ఉంది. ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ ఒక పసిబిడ్డ మారగండి, ఇంకా ఇప్పుడే పుట్టింది, లేవాలా, కూర్చోవాలా, నడవాలా, పరిగెత్తాలా. ఇలాంటి పరిస్థితిలో అందరం ఒకే దారిపై వచ్చి అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకుపోతాం. ఈ రోజు నవ్యాంధ్రప్రదేశ్ కి తల్లి తండ్రి ఏదైనా ఉందంటే కేంద్ర ప్రభుత్వం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చేయి పట్టి నడిపించి పరిగెత్తే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా అందరం
నవ్యాంధ్ర సీమాంధ్ర త్వరలోనే స్వరాంధ్ర అవకాశం ఉంది కాబట్టి ఎవరిని పిలవలేదండి. మీరును తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేసుకున్నారు. భానుప్రకాష్ గారు భూమి పూజ భూమి పూజ శంకుస్థాపన ఎందుకు మరి అప్పుడు భూమి పూజ ఏంటి ఇప్పుడు శంకుస్థాపన ఏంటి? అది పట్టిసేవకు 4 సార్లు చేశారు కదండి. అందుకని దీని గురించి దీని 2 సార్లు అంటే అది ఇది ఒకటే అంటే ఏం తేడా ఏంటి? తేడా ఏం లేదండి. తేడా ఏం లేదు. అంటే అప్పుడు వాళ్ళిద్దరూ చేసుకున్నారు, అందరినీ పిలిచారు. కేసీఆర్ గారు మాట్లాడిన దానికి మాకు కూడా గాయం అయింది. పోత పుస్తానంటే మంచిది ఆహ్వానిస్తున్నాం. అలాగే ఇది ఈ మొదటి దాన్ని ఈసారి మాత్రం అందరినీ పిలుస్తున్నారు, చాలా సంతోషం అండి. మొదటిసారి మాత్రం కేవలం బీజేపీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఫంక్షన్ లాగానే చేసుకున్నారు. అలా జరగకుండా ఉండాలని మా అభిప్రాయం. అంటే అట్లా 1-2 సార్లు శంకుస్థాపనలు పట్టిసేమ్ 4 సార్లు చేసినప్పుడు మీరు 4 సార్లు ఎప్పుడు చేశారు? 4 విధాలుగా ఫంక్షన్ చేశారు. ఒకటిగా ఫంక్షన్ చేశారా? ఒకటేమో ప్రారంభం అన్నారు, 2 జాతికి అంకితం అన్నారు, 3 నీళ్లు అన్నారు, 4 అనుసంధానం అన్నారు. 5 రోజులు పెళ్లి చేసేవారు. వారం రోజులు పెళ్లి, మొదటి రోజు నుంచి 7 రోజులు చేశారు. మార్చి 29 తారీఖు ఇంకా ఫైనల్ అంకితం ఉంది. ఇంకోటి ఉందా? ఉంది. మార్చి 29 తారీఖు లోపల ఎప్పుడైతే మోటార్లన్నీ పెట్టి చేశారో ఆ రోజు ఫైనల్ అంకితం ఉంది. అదే ఇప్పుడు రాజధానికి సంబంధించి ఎన్ని కార్యక్రమాలు ఉండొచ్చు? ప్రధానమంత్రి గారు వస్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా ఇది ఒక కార్యక్రమం చేపట్టారు. అంటే అప్పుడైనా పిలిచి ఉండొచ్చుగా. రైట్. రుద్రరాజు గారు మీరేమంటారు చెప్పండి. అంటే ఓవరాల్ గా మన పక్కన ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని పిలవడం అనేటువంటి శుభ పరిణామమే. కానీ ఈ పరిస్థితి ఇనిషియేటివ్ గతంలో ఎంప్లాయీస్ కొట్టుకున్నప్పుడు కానీ, విద్యార్థుల సమస్యలు వచ్చినప్పుడు కానీ, అనేకమైనటువంటి సందర్భాల్లో మనం ఈ ట్యాక్సెస్కి సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ అనేక సందర్భాల్లో మనం చూసాం. లేకపోతే రకరకాల జియోస్కి సంబంధించి కానీ, పోలీసులకు వెళ్ళారు కదా అనేక ఇష్యూస్. వీటిలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఇనిషియేటివ్ లేదు. బట్ ఈ ఈవెంట్ని దృష్టిలో పెట్టుకుని వారిని పిలుస్తున్నారు కాబట్టి ఓకే, సూపరణం. కానీ వీళ్ళిద్దరూ కూడా సేమ్ స్కూల్ ఆఫ్ థాట్ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళిద్దరూ కూడా. సో నా ఆలోచన ప్రకారం డెఫినెట్ గా చంద్రశేఖరరావు గారు స్కోర్ చేస్తారు అక్కడికి వచ్చి. డెఫినెట్ గా ఎందుకంటే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ కి ఎలక్షన్స్ ఉన్నాయి కొద్ది రోజుల్లో. సో ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళ యొక్క ఓటింగ్ కి సంబంధించిన సరళిని దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రంలో మినిమం ఒక 30-35 సెగ్మెంట్స్ లో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆంధ్ర ఓటర్స్. దీన్ని దృష్టిలో పెట్టుకుని డెఫినెట్ గా చంద్రశేఖరరావు గారు వస్తారనే నేను భావిస్తున్నాను. సో అంటే ఇక్కడ విపక్షాలు ఆ కేసులో కాంప్రమైజ్ అయ్యారు, ఈ కేసులో కాంప్రమైజ్ అయ్యారు, ట్యాపింగ్ కి భయపడ్డారు, లేకపోతే ఇంకో కేసులో అని విమర్శలు చేసే అవకాశం ఉండదా? సరే, దాని మీద ఎట్లా రియాక్ట్ అవుతారు? విమర్శలను పట్టించుకునేటువంటి స్థితిలో ఇద్దరు ముఖ్యమంత్రులు లేరు. ఎవరేం చేసినా కూడా వాళ్ళు చేసుకుని పోతుందే, వాళ్ళు చేసుకుపోతున్నారు. ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్పిన విధంగా పుష్కరాలకు సంబంధించి 1650 కోట్ల రూపాయలు, 1650 కోట్ల రూపాయలతోటి అంత ఈవెంట్ని చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో డబ్బులు లేవని ఎవరు అనుకుంటారు అసలు? అదేవిధంగా ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమాన్ని పెడుతున్నారు. డెఫినెట్గా మనం వెల్కమ్ ఇట్ మన స్టేట్కి సంబంధించి. బట్ అట్ ది సేమ్ టైం అనేకమైనటువంటి బడ్జెట్ ఓరియంటెడ్ కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మనం ఇప్పటివరకు ఎక్కడ కూడా ఈ విధంగా జరగలేదు. ఇప్పుడు రాయపూరు, నయా రాయపూర్ మనం చూసుకుంటే 8,000 ఎకరాలతో వాళ్ళు చేశారు. నువ్వు 30,000 ఎకరాలు ఏంటి, అసలు కాన్సెప్ట్ ఏంటి? దీన్ని కార్పొరేట్ యాక్టివిటీ చేద్దాం అనుకుంటున్నారా, క్యాపిటల్ కడదాం అనుకుంటున్నారా? 2 విషయాలు ఉన్నాయి దీంట్లో. క్యాపిటల్ నిర్మాణం వరకు ఎవరికి అబ్జెక్షన్ లేదండి. క్యాపిటల్ నిర్మాణాన్ని దాటి ఇంత పెద్దగా దీన్ని ఎందుకు చేయాలనేటువంటిది కూడా ఒక సమస్య. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్రహ్మాండమైన ల్యాండ్స్ తీసుకోవడం ఏంటి? ఎవ్వరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా క్యాపిటల్కి వ్యతిరేకం కాదు. ముఖ్యమంత్రి గారు చేసేదానికి అన్ని రాజకీయ పార్టీలు అనుకూలిస్తాయి. బట్ అట్ ది సేమ్ టైం అసలు మీరు చేసేదేంటి? అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ నిర్మిస్తారా, లేకపోతే దీని ఒక పెద్ద ఈవెంట్ కానీ తీసుకుని వచ్చి సింగపూర్ వాడిని, బ్యాంకాక్ కానీ, హాంకాంగ్ కానీ, చైనా వాడిని వాళ్ళందరినీ తీసుకుని వచ్చి సలహాలు ఇస్తారా? సో కార్పొరేట్ అనేటువంటి దాన్ని తీసుకుని వచ్చి క్యాపిటల్ అనేటువంటి ముసుగులో, అమరావతి అనేటువంటి ముసుగులో పూర్తిగా వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారు అనేటువంటిది మా యొక్క కాంగ్రెస్ పార్టీది, మా యొక్క ఎలిగేషను. దీని మీద తప్పనిసరిగా క్లారిటీ ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం ఇటువంటి ఎక్స్పెండిచర్స్, అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెఫినెట్ గా దిస్ ఇస్ ఆల్ పబ్లిక్ మనీ, ప్రజలకి జవాబుదారీగా చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేయడానికి ఈ మాత్రం ఖర్చు పెట్టకపోతే అని వాళ్ళు ఏం కాదంటలేదండి. మొన్న ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా? ఇన్వాల్వ్మెంట్ ఈజ్ డిఫరెంట్ అండి. ఇన్వాల్వ్మెంట్ అంటే ఏంటి? మీకు మనసులో నుంచి రావాలి. కానీ నేను నారాయణ గారు చెప్పారు నీళ్లు తీసుకురండి, మట్టి తీసుకురండి అని. ఆ నీళ్లు మట్టితో కన్స్ట్రక్షన్ అవుతుందండి? అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు వీళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఇన్వాల్వ్మెంట్ ఏ స్థాయికి? ఆ రోజు జనాభా ఏంటి, మనం వాళ్ళకి చేసేటువంటి వసతులు ఏంటి? అప్పటికే అమ్మవారి గుడి ఉంటుంది, 2 లక్షల మంది భక్తులు ఉంటారు విజయవాడ ఆ రోజుని. ఇంకా మీరు ఇలాగా స్టేట్మెంట్లు ఇవ్వడం, ప్రొవోకేషన్ ఇవ్వడం ద్వారా మనం చూసాం అక్కడ జరిగినటువంటి సంగతి. సుమారు 29-30 మంది ప్రాణాలని మనం పోగొట్టుకున్నటువంటి విషయం. ఈ నేపథ్యంలో ఆ విధంగా చేసేది లేకుండా ఉంటుంది. రైట్. సిద్ధార్థ్ గారు మజిలీపట్నం నుంచి లైన్ లో ఉన్నారు. సిద్ధార్థ్ గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? కేసీఆర్ గారు వస్తారా రారా? నమస్కారం సార్. కేసీఆర్ గారు తప్పకుండా రావాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే మొదటి నుంచి అంటే పాపాల పదం అనకూడదు. ఆయన ఎప్పుడు చూసినా కూడా ఇది విమర్శలు గురవుతున్నాయి. చూడండి సార్, చాలా బాగా అనుభవం అక్కడ వాళ్ళందరికంటే కూడా
రింగ్ రోడ్ విమర్శించింది. ఆ సందర్భంగా ఆ రింగ్ రోడ్ సంబంధించి తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ సంబంధించి తర్వాత హైదరాబాద్ లో ఈ రోజు నా ఫ్లైఓవర్స్ నిర్మించేటప్పుడు ఈ ఫ్లైఓవర్స్ ఇంకా హై ఫ్లైఓవర్స్ పెడతానికి టీఆర్ఎస్ పార్టీ కానీ ఆ ఇతర పార్టీలు కానీ రాజశేఖర రెడ్డితో సహా కుమ్మక్కలు చాలా లక్షల కోట్లు సంపాదిస్తుంది. ఇవాళ హైదరాబాద్ లో ఫ్లైఓవర్స్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి జనాభా ఆటో సార్ నిన్న వచ్చాను సార్ ఆటో సార్ బాబు గ్రేట్ అని ఒక ఆటో డ్రైవర్ అంటున్నాను సార్. ఆ ఆలోచన అనేది జనానికి రావాలి. అమరావతిని అదే రకమైనటువంటి అమరావతి నిర్మాణం కూడా అదే రకంగా జరగాలి. బాబు గారు కష్టపడుతున్నారు. ఆయన చేసిన కానీ ప్రయత్నం చేయండి. ప్రతిపక్షాలుగా ఏదైనా విమర్శించి చెప్పాను కానీ ఆయన ఎవరు ఎక్కడ సింగపూర్ లో ఓటర్లు నేను ఒక ఆయన ఏదో అంటే అటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు సార్. నేను తెలంగాణ నుంచి వచ్చి సెటిల్ అయింది సార్ మత్స్యపట్నం. తెలంగాణ నుంచి వచ్చి మత్స్యపట్నం సెటిల్ అవుతుంది సార్. ఒక 15 ఏళ్ళ కింద నాకు ఇంత మంచిగా అనిపిస్తుంది పరిపాలన సార్. నేను తెలంగాణలో మొన్న మా ఇంటికి వచ్చినప్పటికంటే కూడా ఇక్కడ పరిపాలన సార్ బ్రహ్మాండంగా సార్. రైట్, ఓకే, బాగా చెప్పారు. ఇక కృష్ణారెడ్డి గారు మీరేమంటారు చెప్పండి. ఈ కేసీఆర్ గారు వస్తారా రారా, ఈ పరిణామాలు ఎట్లా ఉంటాయి? కేసీఆర్ గారు వస్తారా రారా అనే దానికంటే మీరు మొట్టమొదటి ప్రశ్న వేశారు, పిలవడానికి వెళ్తున్నారు. 18 వెళ్తానని చెప్పారు. 18వ తారీఖు అని కూడా అదే చెప్తున్నాను. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ప్రత్యేకమైనటువంటి దూతలను పంపి ఆహ్వానిస్తున్నప్పుడు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాన్ని పిలవకపోతే అపవాదుకు గురవుతున్నటువంటి సహజంగా పిలవాలి. పిలిచిన తర్వాత రాకుండా ఉండడం నా అభిప్రాయం. రాకుండా ఉండడు జనరల్గా. ఎందుకనంటే ఇక్కడ హైదరాబాద్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఇది గ్యాప్ని బిల్డప్ చేసుకోవడానికి, ఆ గ్యాప్ని తగ్గించుకోవడానికి తప్పకుండా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ గారు వస్తారు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు కూడా వస్తున్నారు కాబట్టి. ఇప్పుడు పైగా చంద్రబాబు గారి జుట్టు మరి కేసీఆర్ గారి జుట్టు ఓటుకు నోటు కేసు, టెలిఫోన్ ట్యాపింగ్ దాంట్లో కేంద్రంలో ఇరుక్కొని ఉన్నాయి. అందువల్ల ఏంటంటే అది మెయింటైన్ చేయడానికి కూడా ప్రధాని గారు వస్తున్నారు కాబట్టి మెయింటైన్ చేస్తారు. దీని అక్కడ ఇద్దరు మాట్లాడుకుని కాంప్రమైజ్ చేస్తారు. అంతే కదా, కాంప్రమైజ్. ఆల్రెడీ ఇప్పుడు కేసు చూస్తున్నారు కదా, ఓటుకునే కేసు ఏ విధంగా నీరు గార్చారు, ఏ విధంగా ఇది ఉందనేది. నీరు గార్చినట్టేనా రామచంద్ర గారు చెప్పాలి. అట్లయితే ఇబ్బంది లేదు, ఇద్దరు వెళ్ళిపోవచ్చు ఎక్కడ కావాలి, చట్టపట్టాలు వేసుకోండి. ఓకే, అది పరిస్థితి. తర్వాత రాజధాని అనేది జగన్ వెళ్తాడా? జగన్ పిలుస్తారేమో, రాజధాని ఉంటారు కదా, జగన్ వెళ్తాడా? దాన్ని పిలుస్తారు. ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళాలి. ఈయన వెళ్తాడా లేదా? ఈయన వెళ్తాడా లేదా? వెళ్తారు, తప్పకుండా వెళ్తారు. ప్రతిపక్ష నాయకుడిగా వెళ్తారు. నేననేది ఏంటంటే ఇప్పుడు మీరు ఖర్చు గురించి అడిగారు. ఇది సంకల్ప అమరావతి, లేకపోతే కల్పవృక్ష అమరావతి, లేకపోతే మంచి అమరావతి కావాలని అందరం కోరుకుంటున్నాం. ఎస్, కల్పవృక్షం ఎవరికి? తెలుగుదేశం నాయకులకి ఇది ఒక కల్పవృక్షం. ఎందుకంటే దండుకునేటటువంటి పరిస్థితులు ఇప్పుడు చెప్పారు, శ్రీ చలసాని గారు చెప్పారు. ఏమిటి పుష్కరాలు కానివ్వండి, లేకపోతే మన పట్టిసీమ ప్రాజెక్టులో కానివ్వండి, పోలవరం 11,000 కోట్ల నుంచి 30,000 కోట్లకు పోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా కల్పవృక్షాలే డెఫినెట్లీ. అంటే అట్లా కాదు కదా, అప్పుడు లెస్కి వేశారు, ఇప్పుడు దాన్ని కవర్ చేస్తున్నామని ఏదో చెప్తున్నట్టున్నారు కదా చంద్రబాబు గారు పోలవరం దాంట్లో. అది చెప్పుకోవడానికి, మాటలు చెప్పుకోవడానికి. రేపు నిరూపించాలి దాన్ని. మరి లెక్కలు చూపెట్టాలి. 1,650 కోట్లకు అడుగుతున్నారు కదా, మరి లెక్క ఎక్కడైనా ఉందా? పట్టిసీమ లెక్క ఎక్కడైనా ఉందా? మోటార్లే మొరాయిస్తున్నాయి. ఇప్పుడు చైనా మోటార్ విజయవంతంగా అయిందట కదా, అది కూడా 10 నిమిషాలు నడిచి ఆగిపోయింది. రాత్రి వార్త కూడా వచ్చింది. మళ్ళీ మొరాయిస్తే మళ్ళీ ఇనిషియల్ ప్రాబ్లమ్స్. ఒక చెంబు నీళ్లు తీసుకొచ్చి గోదావరి నుంచి ఇక్కడ కృష్ణాలో కలిపి మేము అనుసంధానం చేసామని చెప్పుకుంటున్నారు. సరే, చెప్పుకోవాలి పరిస్థితి అంతే. ఎందుకంటే ఇప్పుడు అక్కడ తమిళనాడు దగ్గర యాక్టివిటీ కూడా కూలిపోయింది. అక్కడ కూలిపోయి అసలు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు అక్కడి నుంచి. ఇంకో ఏంటి, 22వ తారీఖు లోపల ఎట్టి పరిస్థితుల్లో కొంచెం నీళ్ళైనా, ఒక చెంబుడు నీళ్ళైన యువతలకు వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మోటార్లు ఒక్క మోటారే బిగించలేనిటువంటి పరిస్థితుల్లో రేపటి నుంచి గోదావరిలో అక్కడ నీళ్లు కూడా ఉండవు. 14 అడుగుల ఎత్తు తగ్గిన తర్వాత అక్కడి నుంచి లిఫ్ట్ చేసే పరిస్థితి కూడా ఉండదు. సో అనుసంధానం అనేది ఆ విధంగా అక్కడ కృష్ణా డెల్టాకి ఉపయోగం. కానీ ఇప్పుడు పట్టిసీమ వచ్చింది, మరి రాయలసీమ నీరు ఏదంటే దానికి సమానం చెప్పాలి. చేయకపోయినా ఇస్తామని చెప్పారు కదా, ఎలా చెప్తారండి? గవర్నమెంట్ మీరు ఎలా చెప్పగలుగుతారు? మీరు కూడా అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏం చెప్పారు, ఇక్కడ నీళ్ళు వస్తాయి అక్కడ ఆపుతాము. కాదు, అక్కడ విషయం ఏంటంటే 854 అడుగులు 54 అడుగులు కృష్ణలో ఉంటే
ఎట్లా ఇవ్వాలి, లేకపోతే ఇచ్చే పరిస్థితి లేదు. పట్టిసీమ అయినా ఇచ్చేది లేదు, పట్టిసీమ దీని వల్ల మా రైతులు కూడా పోతారు. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా నీకేమవుతుంది లేదు, గోదావరి నీరు రెండో పంట ఉండదు, రెండో పంట ఉండే పరిస్థితి లేదు ఇప్పుడు మాకు. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో రెండో పంట ఉండదు. అందుకే 14 మీటర్ల పైన ఐలాండ్ ప్రాంతాలకి బోర్డర్ లో ఉన్నటువంటి మండలాలకి మా నియోజకవర్గాల చుట్టుపక్కల కోనసీమలో ఉన్న దానికి మొదటి పంటలోనే వాటర్ ప్రాబ్లం వస్తుంది. 14 మీటర్లని ఒక మేము కండిషన్ పెట్టిన తర్వాత మొదటి జీవో లేక తర్వాత తర్వాత మేము డిమాండ్ చేసిన తర్వాత సంకల్ప అమరావతికి మంచి ఏర్పాటు చేయవలసినటువంటి అవసరమే. కానీ ఆర్భాటంగా సినిమా డైరెక్టర్ని పిలిచి, రాజమౌళి గారిని ఇంకెవరో బోయపాటి సీన్ గారిని వాళ్ళని పిలిచారట. పిలిచి అనేక సినిమా హంగులతోని అన్ని వందల కోట్లు పెట్టి చేయాల్సినటువంటి అవసరం ఉందా? అంత అవసరం లేదు. ప్రధానమంత్రిని పిలవండి, సింగపూర్ నుంచి పిలవండి, చైనా నుంచి పిలవండి, వాళ్ళ ఉద్దేశం ఏమండి ప్రెస్టీజియస్ గా చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. మన దగ్గర ఉంటే కదా చెప్పిన కుచేలుడు పంచపక్ష పురాణాలు పెట్టి కృష్ణుడు గారిని పిలిచినట్లయితే ఏ విధంగా ఉండేది? అటుకులు తీసుకెళ్లి నాయన నేను బేదవాడిని నాకేదో సహాయం చేయండి అంటే ఎట్లా ఉందో మీరు ఆలోచించండి. మరి అంత పేదరికంలో ఉందా అన్నది. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కదా సార్, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. రుణాలు ఎట్లా మాఫీ చేశారు? 10,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా. 10,000 కోట్లు కాగితాల మీదనే డబ్బులు ఎంతో మంది మమ్మల్ని దబాయించి అంటే ముయండి. 7,000 కోట్లు ఎక్కడో చోట ఎవరో డబ్బులు అయితే 1,00,000 కోట్లు 80,000 కోట్లు నిధులు ఇవ్వలేదా ఇచ్చారనేది వేరే విషయం. కొన్ని నిధులు అయితే ఖర్చు డబ్బులు సరే. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి డిస్ప్యూట్ లేదు సార్. ప్రొడక్టివిటీ అనేటువంటి జరగాలి కదా, జరగాలి. మా బొట్టాలు మొదటి నుంచి చెప్తూనే అయితే అసలు లేవంటే ఇప్పుడు అది సమస్య. ప్రజాధనం, ప్రజాధనానికి మనం ధర్మకర్తలైన వాళ్ళు ఏ విధమైనటువంటి ఖర్చు చేయాలనేది మనం విచక్షణ జ్ఞానంతో చేయవలసి పరిస్థితి. అంటే ఇవాళ రేపు సీఎంలు అనుకున్న వాళ్ళు రారాజులు మహారాజులు లెక్క అయిపోయారు అన్ని రాష్ట్రాల్లో కూడా. వాళ్ళు ఏమనుకుంటే అదే. నేను ఒకటి అడుగుతానండి, మీ పార్టీలో కానీ, టీడీపీలో కానీ, టీఆర్ఎస్ లో కానీ ఏ పార్టీ అధినాయకుడిని అయ్యా నువ్వు ఈ తప్పు చేశావనే నిలదీసే ధైర్యం, దమ్ము ఏ పార్టీలైనా ఉన్నాయా? నిలదీసి ఉండే ధైర్యం, నిలదీసి ఉండే ధైర్యం బాగా చెప్పారు రామచంద్ర గారు. నిలదీసి మళ్ళీ ఉండగలుగుతారా మీ పార్టీలో కూడా? నేను దాంట్లో ఏం అనుమానం లేదు. అది చంద్రబాబు గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, ఇంకా రీజనల్ పార్టీస్ లో ఎస్పెషల్లీ. నేను ఏంటంటే రారాజు మహారాజు ఇంకా అంతకంటే రాజు కావచ్చు సార్. ఈ కోశాగారం సరిగ్గా ఉంటే మీరు ఏదైనా చేయొచ్చు. కోశాగారం లేదో దేవుడాన్ని ఒక పక్కన పోయి సెంటర్ లో అడుక్కుంటూ. ఇంకొకటి పర్యావరణం, దాని గురించి నేను చెప్పాల్సింది ఇందాక మొట్టమొదటిలో చెప్పాను, కంప్లీట్ చేయండి. అదేంటనంటే కేంద్ర గ్రీన్ ట్రిబ్యునల్ ఏ విధమైనటువంటి కట్టడాలు చేపట్టదు, చదువులు కూడా చేయొద్దని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఏమని సర్దుకుంటున్నారు? కేంద్ర అభివృద్ధి సంస్థ మాకు అనుమతి అని చెప్తాం. ఇనిషియల్ మొదటి అనుమతి వచ్చింది, ప్రాథమిక అనుమతి అంటే ఇది జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ అండి, కేంద్రానికి సంబంధం లేదు. ఇది ఇండిపెండెంట్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఇది ఇచ్చింది. కానీ నేను అనుకుంటున్నానండి, నేను వ్యక్తిగత అనుకుంటున్నాను, దానికి ఒక శంకుస్థాపనకి అడ్డు వస్తుందని నేను అనుకోను. అంటే ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా నిర్మిస్తున్నప్పుడు నేనన్నా అది పెద్ద ఇబ్బంది కాదండి. ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అంటే రూల్స్ నియమాలు అది శంకుస్థాపన చేయడానికి తీసుకుంటే గొడవ లేదు. డైరెక్షన్ ఏంటంటే క్లియరెన్సెస్, పర్యావరణ క్లియరెన్సెస్ వచ్చే జస్టిస్ చటర్జీ గారు పొట్టు మీద వెళ్ళకొద్దు. కేంద్ర గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఉండాలనేది మనకు తెలీదా? మనకు తెలుసు ముందే. పర్యావరణ అనుమతులు కావాలనేటటువంటి ముందు తెలుసు. మనం ముందుగానే అప్రోచ్ చేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం రాజధాని అని. ఇప్పటికి సంవత్సరం బట్టి జరుగుతుంది రాజధాని. పంట భూముల మీద 3 పంటలని అక్కడ వరద ప్రాబ్లం ఉందా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేశారండి. చెప్పండి, పోయినసారి ఇక్కడ కూడా నేను మాట్లాడాను. అది ఆల్రెడీ ఇంపాక్ట్ అంటే ఒకటేమో రిపోర్టు, 2 గ్రామ సభల తీర్మానాలు రిపోర్ట్ తీసుకున్నారు. బేసికల్ గా దీన్ని చెప్తే ఎట్లాగా శివరామకృష్ణ గారు మెన్షన్ చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి విషయంలో కూడా
అసలు ఎవరు అడ్డు వచ్చినా కానీ మేము దున్నుకుపోతాం. రైట్, ఎవరు మీరు అనేది రఘునాథ్ రెడ్డి గారు నంద్యాల నుంచి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. రఘునాథ్ రెడ్డి గారు నమస్కారం. కేసీఆర్ గారు మీకు అక్కడ ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారము. నమస్కారం, మాట్లాడండి. కేసీఆర్ లాంటి చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి పోయి కేసీఆర్ ను పిలిచడము ఆయన రాకపోవడం అంటూ జరగదు సార్. ఒకవేళ అదే జరిగిస్తుండో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో మేజర్ గా కేసీఆర్ అయిపోతాడు. ఎట్లా అక్కడ అగౌరవం అంత మొన్నటి వరకు అందరం కలిసిమెలిసి ఉన్నప్పుడు ఇప్పుడు దీనికి ఓటుకు నోటుకు దీనికి ఎలాంటి సంబంధం లేదు సార్. కార్యక్రమం జరుగుతుంది. ఒక కార్యక్రమానికి అందరూ కలిసి ఒక ప్లస్ ఖర్చు విషయం కూడా సార్, ఖర్చు ఎక్కువ పెట్టున్నాడని కాదు సార్. ఒకరిని ఆకర్షించాలంటే కొన్ని పద్ధతులు చేయాల్సింది వస్తాయి సార్. దానికి ఆ ఖర్చులు ఆ పెద్దలు అక్కడ స్టేజ్ మీద ఉండే పెద్దలకు కూడా ఒకటి వినియోగించుకుంటున్నారు సార్. ఖర్చులకు మనం వెనకాడకూడదు. నిధులు ఎట్లా రావాలా, మనం ఫంక్షన్ చేస్తేనే కొంచెం నిధులు అనేది కూడా రాబట్టుకుంటాం సార్. కూడా సహకరించాలి సార్. ఓకే, రైట్. ప్రతిపక్షాలు కూడా సహకరించాలంటారు. వెరీ గుడ్, బాగా చెప్పారు. రామచంద్ర గారు చెప్పండి, ఇంతకీ అసలు కథ అంతా మీ చుట్టూ తిరుగుతుంది. ఏంటి, కేసీఆర్ గారు వెళ్తారా వెళ్ళరా? ఈ పరిణామాల్లో ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? అంటే ఇద్దరు రాజీ పడిపోయారు, లేకపోతే ఇంకోటి ఇట్లా అదే ఇప్పుడు వారెవరో కాలర్ రఘునాథ్ రెడ్డి గారు చెప్పినట్లు దేనికి అదే చూడాలా? అది మంచి పాయింట్ చెప్పాడు ఆయన రఘునాథ్ రెడ్డి. నా దృష్టిలో ఒక పెద్ద ఇష్యూగా నేను చూడట్లేదు. ఎట్లా అంటే ఇద్దరు అన్నదమ్ములు విడిపోయిన తర్వాత, గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా విడిపోయిన తర్వాత అన్నదమ్ములకు పండుగలకు పబ్బాలకు కలుసుకోవచ్చు అని చెప్పుకున్న రోజులే అవన్నీ కూడా. నేను అనేది ఏంటంటే, ఒకటి పిలవడం ఆయన విజ్ఞత, పిలిచిన తర్వాత ఆలోచించడం ఈయన బాధ్యత. నేను అనుకోవడం ఏంటంటే, తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత భిన్న ప్రయోజనాలు ఏర్పడతాయి. రెండు రాష్ట్రాలకు రెండు భిన్నమైన ప్రయోజనాలు ఉంటాయి. ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. ప్రయోజనాలు అక్కడ రాజీ పడతారని నేను అనుకోవట్లేదు. అయితే అదే సందర్భంగా ఉభయలకు తెలుగు వాళ్ళకి కావాల్సిన ప్రాముఖ్యత రీత్యా కానీ, తెలుగు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ విషయంలో కానీ కలిసి పోరాటం చేయడం కూడా గతంలో కవిత గారు కూడా ఒకసారి ప్రకటించారు. పార్లమెంట్లో పోరాటాలు చూస్తే దీని మీద కూడా మేము పోరాడతామని చెప్పారు. ఏది మన స్పెషల్ స్టేటస్. చంద్రశేఖరరావు గారు కంటికి ముళ్ళు కాలికి ముళ్ళు తీసుకుంటే నోటితోటి తీస్తానని కూడా ఆంధ్రలో కాలికి ముళ్ళు గుచ్చుకుంటే నోటితోటి తీస్తాను నేనని చెప్పారు. గాయపరిచారు కూడా. అదే అన్నారు, గాయపరిచారు, ముళ్ళు కూడా గుచ్చారు. గుజరాత్ గారు మీరు సీనియర్ అంటే అప్పుడు ఆయన కూడా మీ వైపే ఉన్నాడు చంద్రరావు కూడా. గుజరాత్ గారు సీనియర్, బ్రేక్ అయినా చెప్పుకోగలడు. నేనంత మధ్యన బ్రేక్ అయితే చెప్పలేను. పర్వాలేదు, చెప్పండి. చెప్పండి. అయితే ఇక్కడ ఏంటి, అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీ విపక్షాలన్నీ కృష్ణారెడ్డి గారు అన్నారు ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయారు కదా, ఆ ఎఫెక్ట్ ఏమైనా అది నేను చెప్తేనే బాగుంటుంది. అయితే ఆయన రఘునాథ్ రెడ్డి గారు అన్నట్టు దేనికైతే చూడాలి. నేను అనేది ఏంటంటే సార్, అది భిన్న ప్రయోజనాలు ఏర్పడిన తర్వాత పిలవడం జరిగితే వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది బాధ్యతగా ఆలోచించాల్సిన విషయం ఉంటుంది. రెండో విషయం కూడా ఏంటంటే సార్, అది వెళ్ళిన తర్వాత రెండు ముఖ్యమంత్రులుగా రెండు రాష్ట్రాల మధ్యన మనం సంబంధాలు చూడాలి తప్ప కేసీఆర్ చంద్రబాబు నాయుడు సంబంధాలు చూడకూడదు. ఇవాళ కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఎన్నాళ్ళు, లేదా చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి ఎన్నాళ్ళు, మరో ముఖ్యమంత్రి వస్తే కూడా ఈ సంబంధాలు కొనసాగాల్సిందే. ఏది రెండు రాష్ట్రాల మధ్యన సంబంధాలని దాన్ని ఇద్దరు వ్యక్తులుగా చూడకూడదు మనం. అది కొత్త రాష్ట్రం కాబట్టి, లేదా రాష్ట్రం రాజధాని ఏర్పడుతుంది కాబట్టి పిలవడం మంచిదే. అది నా ఉద్దేశంలోనైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి అందరు ముఖ్యమంత్రిని పిలిస్తే ఇంకా బాగుంటుంది నాకు అనిపిస్తా ఉంది. ఏం తప్పేం కాదు, తప్పేం కాదు సార్. ఎందుకంటే ముందు అసలు జగన్ ఆయన పర్సనల్ గా పిలుస్తాడా, ముందు ఆయన జగన్ ని పర్సనల్ గా పిలుస్తాడా పిలవచ్చేమో. ఎందుకంటే మీరు చట్టపట్టాల గురించి కృష్ణారెడ్డి గారు చాలాసేపు చెప్పాడు. కాదు, నాకున్న ఈ ఏడాదిన్నర చూస్తున్న సందర్భంలో ఏ యనమల రామకృష్ణ గారితో వాళ్ళతోటో జగన్ తోటి మాట్లాడించడానికి ఇష్టపడ్డారు. అయితే జగన్ తోటి ఇంతవరకు చంద్రబాబు గారు నేరుగా నేను అధికారంలోకి వస్తే ఎప్పుడైనా ఫోన్ చేశారా చంద్రబాబు గారు జగన్ కి? ఫోన్ చేసి మాట్లాడాల. మరి మీరు అంటే ఆయన చెబుతున్నారు ఇద్దరు కలిసి జరగమంటే మాట్లాడుతున్నారు. సలహా ఇవ్వడం తప్పు కాదు కదా, పాటించడం పాడపడం వాళ్ళది. కానీ నేను అనేది ఏంటంటే ఇద్దరి మధ్య తగాదు కూడా ఇప్పుడు ఏం లేదు. వాళ్ళిద్దరు మీరు చూసినట్టయితే, నేను అధికారంలోకి వస్తే ప్రతి ఆస్తిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటా అన్నాడు, 1,00,00,000 కోట్లు అన్నాడు. ఎడ చూపెట్టు నాకు ఇప్పటిదాకా అర్థం కాలే. అది అంటే ఇప్పుడు కాముకున్నాడు కదా. మీరు ఈయన కాముకుండా అంటే ఇద్దరు మధ్య సంబంధం కుదిరిందా అనేది నాకు డౌట్ రావచ్చు కృష్ణారెడ్డి గారి మాటల్లో, నా మాటలోగా. చట్టపట్టాలు కేసీఆర్ గారు, అదే చట్టపట్టాలు కృష్ణారెడ్డి గారు మోడల్, కేసీఆర్ గారు చంద్రబాబు చట్టపట్టాలు కూడా దేనికైనా అంటే ఇద్దరి జుట్టు కేంద్రంలో ఉంది. ఓటుకు నోటు కేసు
టెలిఫోన్ ట్యాపింగ్ సార్, నేను వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అస్సలు మాట్లాడలేదు. దయచేసి నన్ను కూడా మాట్లాడి నేను అనేది ఏంటంటే ఇద్దరు నేరస్తులే. అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు జుట్టు కూడా కేంద్రంలో ఉంది. ఒక సైడ్ నుంచి చూస్తారు, రెండో సైడ్ నుంచి మోడీ గారి విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మోడీ గారి చేతిలోనే ఉన్నది. అనేది ఏంటంటే ఇద్దరు చుట్టూ మోడీ గారి చేతిలో. అందుకని మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే చట్టపట్టాలు ఎవరిద్దరు వేసుకున్నా చట్టపట్టాలు, ఆ జంట కలిసిపోయిన జంట అంటారు, ఈ జంట కలిసిపోయిన జంట అంటారు. నేను అనేది ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇద్దరు కలిస్తే రాజధాని కోసం తప్పు కూడా కాదు, తిరగడం కూడా తప్పు కాదు. నేను అనుకోవడం ఇక్కడ రెండు రాష్ట్ర ప్రయోజనాలు భిన్నంగా ఉన్నప్పుడు ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటారు, అక్కడ రాజీ పడే సమస్య లేదు. ఇది అకేషన్కి పిలవడం పిలవకపోవడం రెండు. ఇక ఈ ఇక్కడ ఓటింగ్ ఉన్నది కాబట్టి వెళ్తాడు అని ఇవన్నీ కాని పనులు. ఎందుకంటే ఆధార్ కార్డు లింక్తో ఓటర్లందరినీ ఎక్కడో ఒక చోట ఓటింగ్ ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆంధ్రాలో కనుక ఓట్లు తొలగించేస్తున్నారని కూడా ఆరోపణ చేస్తున్నారు. ముగ్గురుతో మాట్లాడి అంటే వాళ్ళ ముగ్గురుతో మాట్లాడి నేను అనేది ఏంటంటే అది కాదు కదా, వద్దు మధ్యన చక్కగా విన్నా సార్. నేను ఇట్లా కూర్చొని మాట్లాడిన దాంట్లో మీకు ఇన్వాల్వ్ అయ్యే పాత్ర లేదు కాబట్టి ఇన్వాల్వ్ కావడం మాట్లాడేస్తున్నారు. అనేది ఏంటంటే రాముడు మంచి బాలుడు. నేను అనేది ఏంటి సార్, అది ఇలా ఓటింగ్ ఒకప్పుడు ఒక చోట ఉంటది, అక్కడ చేసుకుంటే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నివాసం ఉండి కూడా ఆంధ్రాలో ఓటింగ్ ఉండవచ్చు, వాళ్ళు ఆంధ్ర కిందనే లెక్కేస్తారు. ఇక్కడ మాకు ఓటర్ అయిన తర్వాత ఇక్కడ మేము ఆంధ్రాకి ఎందుకు చూస్తాం, వాళ్ళని ఆంధ్ర వాళ్ళని ఎందుకంటాం, ఇక్కడ తెలంగాణ కిందనే లెక్క. అది ఇక్కడ లెక్క. నా దృష్టిలో ఏంటంటే అది అకేషన్ మాత్రమే తప్ప అది రాజకీయ ప్రణాళిక కాదు. ఇక కేసులు అంటే ఎక్కడ నచ్చేది నడుస్తుంటే అక్కడ ఏ రాజీలు ఉండే సమస్య కాదు. ఇక్కడ ఒక చిన్న ఆసక్తికరమైన ప్రశ్న, మీరు ఏమనుకో, ఏం జరిగినా నాకు సంతోషం, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఇద్దరు తీవ్రంగా విమర్శ చేసుకున్నారు కదా, నీ సంగతి చూస్తాను నీ సంగతి. అప్పుడు ఆ పరిణామం అంతా కూడా ఒక సినిమా లాగా వేస్తే ఎట్లా ఉంటుంది? బ్రహ్మదేవుడు కూడా రక్షించాలనే మాట చెప్పాడు ఆయన కూడా అన్నాడుగా, రెండో రోజు అన్నాడు కదా. మీద ఒకళ్ళు పోలీసులు పంపించుకున్నారు. చంద్రశేఖరరావు గారి ఇంటి మీద ఆంధ్ర పోలీసులు వెళ్ళిన మాట కేటీఆర్ గారి ఇంటికి వెళ్ళిన ఆంధ్ర పోలీసులు ఆంధ్ర సీఎం గారు వెళ్తున్నారు, సీఎం గారు ఆ సీఎం గారి దగ్గరికి ఈ సీఎం గారు వెళ్తారు. బాగానే ఉంటుంది. ఇవన్నిటికంటే కూడా దాదాపు ఎన్నో కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పంపిస్తే ఆ జెండా ఈ జెండా పట్టుకొని చట్టపట్టాలు వేసుకొని ఎర్రబెల్లి దయాకర్ని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీలు పోయి ధర్నా చేయలేదా సార్? ఇంతకంటే పెద్ద ఏమొచ్చినా అది ఎప్పుడు? అయ్యో, ఇప్పుడు మన ఆంధ్ర ఇప్పుడు తెలంగాణలో మొత్తం రెండు జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు కదా పక్క వాళ్ళు. మొన్న ఆ రోజు ఎర్రబెల్లి దయాకర్ని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీలు ధర్నా చేశారు విడుదల చేయాలని. అనే పాయింట్ ఏంటంటే ఇష్యూ మీద నేను అనేది విమర్శ కాదు, ఇష్యూ మీద కలవచ్చేమో. నేను అనేది ఏంటంటే అంతకంటే పెద్ద ఇద్దరి మధ్యన గ్రెడ్జెస్ ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పంపిన దానికంటే ఇద్దరి మధ్యన గ్రెడ్జెస్ కాదు ఇది. దీంట్లోకి వచ్చినప్పుడు ఇద్దరు చట్టపట్టు కాంగ్రెస్ ఉన్నది అతగా జగన్ అతను అప్పుడు ఇంకా ఒక ఎంపీ మాత్రమే, కానీ ఇక్కడ ఇద్దరు సీఎంలు తీసేస్తారని నీ పదవి. అందుకని ఒక ఇష్యూ మీద నేను చెప్పేది, అకేషన్ మీద కొట్టుకున్నా సరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అకేషన్ కి పిలిచినప్పుడు మనం రాష్ట్ర ముఖ్యమంత్రులు తప్ప కేసీఆర్ చంద్రశేఖర్ మన చంద్రబాబు నాయుడు కాదు. నేను అనేది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లా అవుతుంది మీరు అనొచ్చు, కానీ ఇప్పుడు ముఖ్యమంత్రులు వేరే మనుషుల, ముఖ్యమంత్రి వేరు, కేసీఆర్ వేరు, ముఖ్యమంత్రి రెండు రాష్ట్రాల ప్రతినిధులుగా పిలుచుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాదు, మీకు మీ వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటే మీరు అక్కడికి వెళ్తారు, వాళ్ళు అక్కడికి వస్తారు కదా. మీకు ప్రజల సమస్యలు కానీ ఎన్జిఓస్ కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు ఎంప్లాయీస్ ఎన్ని నెలల నుంచి ఇంకో మాట చెప్తున్నా. కాంగ్రెస్ ఉన్నది సార్ ఇవాళ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం. ఒక పక్క రైతులందరూ చచ్చిపోతున్నారని మనం చెప్పుకుంటున్నాం, ఆందోళన అక్కడ ఇక్కడ చేస్తా ఉన్నాం. చేస్తూ ఉంటే కూడా కేంద్రం ఇప్పటికీ 2 సార్లు మనకు రుణమాఫీలు చేసింది, దేవిలవలప్పుడు కానీ యూపీఏ గవర్నమెంట్లో కానీ. మరొకసారి సహకరించమని లేదా గట్టిగా పట్టుబట్టి కేంద్రంలో కూడా చేయాల్సిన కాంగ్రెస్ ఇక్కడ తెలుగుదేశం వాళ్ళని పట్టుకొని తిరగట్లేదు సార్. ఇక్కడ వాళ్ళ మధ్య ఘర్షణలను పక్కన పెట్టి తిరగట్లేదా వాళ్ళు? ఇక్కడ బీజేపీని ఒక్క మాట అనకుండా కేంద్రంలో సహకరించవా, ఇప్పటికి 2 సార్లు రుణమాఫీ చేసాం, యూపీఏలో రుణమాఫీ చేసాం, నువ్వు ఎందుకు చేయవు అనకుండా
ఇద్దరు కలిసే ఎవరినో తిట్టుకుంటూ తిరుగుతున్నారే మీరు ఇద్దరు కలిసి మీరు ప్రజా ప్రయోజనాల గురించి మాట్లాడతారు సార్. బాధ్యతలు మనం ఇక్కడ కాంగ్రెస్ టీడీపీలు కలవడం దీంట్లో గతంలో కాంగ్రెస్ తో కలిసారు, గతంలో తెలుగుదేశం మీరు పొలిటికల్ నేపథ్యం తీసుకుంటే మీ పార్టీ తెలుగుదేశంతో అలయన్స్ లో ఒక రెడ్ కాన్వాలెన్స్ పోటీ చేయలేదా మీరు? ఎన్నికల కోసం ఆ రోజు మీరు చేశారు. ఇక్కడ కాంగ్రెస్ టీడీపీలు బీజేపీ కలవటం ఒకటిగాను, అలాగే దాంతో సమానంగా కేసీఆర్ చంద్రబాబు కలవటానికి సమానంగా నేను సమానం అంటే ఒక్క వర్డ్ మీరు వాడారు, నేను దాన్ని సమర్థించా. ఏంటంటే ఒక ఇష్యూ బేస్డ్ గా పిలిచినప్పుడు దాని ఇష్యూ చర్చించాలనే పాయింట్ వరకే నేను సమర్థించాను. ఇక్కడ ఇష్యూ బేస్డ్ కాకపోయినట్టయితే దీన్ని కూడా మనం విమర్శించాల్సి వస్తుంది. అది ఇష్యూ బేస్డ్ అయింది కాబట్టి నేను దాన్ని ఇష్యూ బేస్డ్ గుర్తు చేస్తున్నా. నేను ఎందుకు కేంద్రం సహకరించాలి, గుణమాఫీ చేయాల్సిన కేంద్రం చేయకపోతే విమర్శించాల్సిన ప్రతిపక్షం కూడా కలిసి తిరుగుతున్నప్పుడు ఒక విషయం చెప్పాలి. ఇవన్నీ చెప్తున్నారు కదా, వాళ్ళు కలిసారు వీళ్ళు కలిసారు ఇదంతా అంటున్నారు కదా, రెండింటిలో చెప్పాలి. 1,00,000 నాగళ్లతో నేను దుంతానన్నటువంటి అది ఇప్పుడు సందర్భం కాదు కదా. కనీసం అండి రామోజీరావు గారితో పోయి కలవలేదా నువ్వు? 1,00,000 నాగలు దున్నుంటే కృష్ణారెడ్డి గారు రామోజీరావు పక్కన ఆట చేసేవాడు. వ్యక్తిగత కార్యక్రమం కాదు మా వాళ్ళనంటే స్థానికత గురించి మీరు ఎందుకు ఎత్తారు? 1956 ముందు ఇవన్నీ కాదు. మీరు కలిసి తిరుగుతున్నారా తెలుగుదేశం, మీరు ఒకటా కాదా, జెండాలు కలిసి ఫోటోలు చూపెట్టానా, వీడియో చూపెట్టానా? ఒక్క నిమిషం భాను గారు అన్నా, ఇది ఒక వ్యక్తిగత కార్యక్రమం కాదనా. ఇదేదో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పెళ్లి కాదు, ఆంధ్రప్రదేశ్ రాజధానికి శంకుస్థాపన చేస్తున్నాం. ఇలాంటి విషయంలో రాజకీయాలు పెట్టాల్సిన అవసరం ఉంది. జెండాలని పార్టీని పక్కన పెట్టాల్సిన అవసరం ఉందా? నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతిపక్షాలు కూడా ఆహ్వానాన్ని కూడా విమర్శించే పరిస్థితికి రాకూడదని చెప్తున్నా నేను. ఆహ్వాన పత్రిక ఒక నిమిషం సమయం ఉండి నేను చెప్పిన తర్వాత మీరు చెప్తారు. కానీ ఈ నేపథ్యంలో ఎప్పుడైనా అమరావతి క్యాపిటల్ ని ఏర్పాటు చేసే నేపథ్యంలో మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీనైనా పిలిచి ఇప్పటి వరకు మాట్లాడారా? ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ కానీ, 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, అట్లీస్ట్ సిపిఎం వామపక్షాలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడారండి? ఫస్ట్ టైం మీరు ఇప్పుడే చేసుకున్నారు. సందర్భాలు కొన్ని ఉంటాయి. వ్యక్తిగత రాష్ట్ర ప్రభుత్వంలో 30 మంది నిపుణులను తయారు చేసి ఇస్తే కనీసం శ్రీకాంత్ గారు అక్కడ సిఆర్టీ కమిషన్ చంద్రబాబు గారు ఆహ్వానిస్తున్నారు. 4 పాయింట్లు పట్టించుకున్నారండి. ఒక నిష్ణాతులు దేశం విదేశాల్లో కూడా అనుభవం, ఇక్కడ స్థానిక అనుభవం నిపుణులు అందరూ ఇచ్చి ఒక రిపోర్ట్ 4 నెలల పాటు 400 పేజీల రిపోర్ట్ ఇస్తే ఆయన వ్యక్తిగతంగా కలిసిస్తే కనీసం ఒక్కసారి పట్టించుకునే అవకాశం ఉందా? మొదటి ఫంక్షన్కి ఆయన కుటుంబ సభ్యుల ఫంక్షన్ కాకుండా ఇంకోటిలా చేసుకున్నారా? మీరు ప్రత్యేక హోదా సూచనలు తీసుకున్నటువంటి సందర్భం తీసుకోకపోతే రుద్రరాజు గారు అడిగిన ప్రశ్నకు మీరు సమానం చెప్తాం కొంచెం ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే రాష్ట్రంలో సొంత పార్టీలు సొంత వాళ్ళ మనుషులని పిలవని తెలుగుదేశం పార్టీ అధినేత అనండి లేదా ప్రభుత్వ నేతలు కేసీఆర్ గారి పట్ల ఎందుకు అంత ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నది రుద్రరాజు గారి ప్రశ్న. దానికి మీరు సమాధానం చెప్పడానికి ముందుగా అందరిని పిలుస్తున్నారు కదా, మీరు మాట్లాడారు పిలుస్తున్నారు కదా. ఒక్క నిమిషం అదే వారు అడిగారు కదా, దానికి సరిగా సమాధానం చెబుతారు. కానీ అంటే మరి జగన్ ఈ ఏడాదిన్నర కాలంలో ఎన్నడైనా ఒకసారైనా ఫోన్ చేశారా కనీసం? లేదా రఘువీరారెడ్డి గారికి ఎప్పుడైనా మాట్లాడారా? లేదా సిపిఎం వాళ్ళ ఉన్నారా ఎప్పుడైనా పిలిచారా అనేది వారి ప్రశ్న. దానికి సమాధానం చేయడానికి ముందుగా ఏపీ రాజధాని శంకుస్థాపనకు 100 కోట్లు ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న వామపక్ష నేతలు మధు రామకృష్ణుల వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 52% మంది అవునని, 48% మంది కాదంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.